రామయ్య లక్ష్మి ఇద్దరు దంపతులు. వాళ్ళకి ఒక ఆవు ఉంది. ఆ ఆవు పాలు పితికి ఆ ఊరిలో వాళ్ళందరికీ పాలు పోసి వాటితో వచ్చిన డబ్బులతో వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. లక్ష్మి, నేను ఊర్లోకి వెళ్లి అందరికీ పాలు పోసి వస్తాను. ఏమండి, పాలు పోసి అలాగే డబ్బులు కూడా మనకు వచ్చేటి ఉన్నాయి కదా, వాళ్ళని డబ్బులు అడిగి తీసుకొని రండి. అలాగే లక్ష్మి. అని చెప్పి రామయ్య ఊర్లో పాలు పోయడానికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపటికి సరస్వతి లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మి, ఏం చేస్తున్నావు? వంట చేయడం పూర్తయిందా? సరస్వతి అక్క, నువ్వా? ఏంటి ఉదయాన్నే వచ్చావు? లేదక్క, ఇంకా వంట చేయలేదు, వంట చేయాలి. మేము పక్క ఊరికి పని చేయడానికి వెళ్తున్నాము లక్ష్మి. నువ్వు రామయ్య కూడా వస్తారేమో అని అడగడానికి వచ్చాను. అవునా అక్క? మరి రామయ్యని అడిగి నేను తర్వాత చెప్తాను నీకు. అలాగే లక్ష్మి, ఏ విషయం అనేది నాకు సాయంత్రం చెప్పు, సరేనా? మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి సరస్వతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మి, ఇంట్లో ఉన్నావా? ఉన్నాను కాంతమ్మ గారు. ఏంటండి ఇలా వచ్చారు? పాల డబ్బులు ఇవ్వడానికి వచ్చాను లక్ష్మి. ఇక నుండి మేము మీ దగ్గర పాలు తీసుకోము. మేము సోము అనే వ్యక్తి దగ్గర పాలు కొంటున్నాము. అతడు నిన్న నుండే ఈ ఊర్లో పాలని పోస్తున్నాడు. ఇక మేము మీ దగ్గర పాలని కొనము, అది చెప్పడానికే వచ్చాను. ఇదిగో లక్ష్మి, ఇదిగో పాల డబ్బులు తీసుకో. ఇంటి కాంతమ్మ గారు, సోము అనే వ్యక్తి పాలనమ్ముతున్నాడా? అయినా ఈ ఊర్లో మేం మాత్రమే కదా పాలనమ్మేది. ఈ ఊర్లో ఎవరికి కూడా ఆవులు బర్రెలు లేవు, మాకు మాత్రమే ఆవు ఉంది. ఆవు పాలనే కదా మీరంతా కొనేది. ఇన్ని రోజులు మా దగ్గర కొని మళ్ళీ ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు అని అతని దగ్గర ఎలా పాలు కొంటారు మీరు? మీరు అన్ని కల్తీ పాలు పోస్తున్నారే లక్ష్మి. ఇన్ని రోజులు మీరు బాధపడతారు అని చెప్పలేదు. మీరు స్వచ్ఛమైన పాలని పొయ్యట్లేదు. మీరు పాలల్లో ఎక్కువ నీళ్లు కలిపి మాకు పాలు అని మమ్మల్ని మోసం చేసి మా దగ్గర డబ్బులు గుంజుకుంటున్నారు. కానీ ఆ సోము అనే వ్యక్తి, అతడు స్వచ్ఛమైన పాలని అప్పుడే పిండి మాకు ఇస్తున్నాడు. అంత స్వచ్ఛంగా ఉన్నాయి ఆ పాలు. ఒకసారి చూస్తే నువ్వే ఇవి నిజమైన పాలు, మేం పోసేవే అబద్ధ పాలు అని నీకు నువ్వే తెలుసుకుంటావు. ఏంటి కాంతమ్మ గారు, ఇప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గర పాల్గొంటున్నారు అని మమ్మల్ని ఇంత అవమానపరిచినట్లు మాట్లాడకూడదు కాంతమ్మ గారు. మేము కల్తీ పాలు పోస్తున్నామా? మేము ఆవు పాలని, ఎంత స్వచ్ఛమైన పాలని మీకు అందిస్తున్నామండి. మీరు ఇలా మమ్మల్ని అపార్థం చేసుకొని మీరు ఇలా మమ్మల్ని అవమానించినట్లు మాట్లాడడం మీకు న్యాయంగా అనిపిస్తుందా కాంతమ్మ గారు? న్యాయం లేదు, అన్యాయం లేదు. ఇక నుండి మేము మీ దగ్గర పాలు తీసుకోము. మేమంతా కలిసి ఆ సోము దగ్గరనే పాలు తీసుకుంటున్నాం. ఇక నుండి ఈ ఊర్లో ఎవరు కూడా మీ దగ్గర పాలు తీసుకోరు అని చెప్పి కాంతమ్మ గారు లక్ష్మికి పాల డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అరే ఏంటిది, ఉన్నట్లుండి ఇన్ని రోజులు మా దగ్గరే పాలు తీసుకొని ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తి వచ్చాక అతని దగ్గర పాలు తీసుకుంటాను అని అంటున్నారు. ఇన్ని రోజులు పోసిన పాల డబ్బులన్నింటినీ ఇచ్చేశారు. ఇక రేపటి నుండి ఎవరు కూడా ఈ ఊర్లో మా దగ్గర పాలు తీసుకోరంట. ఇలాగైతే ప్రతిరోజు ఆవు పాలని మేమేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్లి లక్ష్మికి చెప్తే తనెంత బాధపడుతుందో తెలియట్లేదు అని రామయ్య అనుకుంటూ చాలా బాధపడుతూ తను ఇంటికి వస్తాడు. ఏంటండి అలా బాధపడుతూ ఇంటికి వస్తున్నారు? ఏమైంది? ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు ఇచ్చారు లక్ష్మి, కాకపోతే రేపటి నుండి ఎవరు కూడా మన దగ్గర పాలు తీసుకోరంట. ఆ సోము అనే వ్యక్తి ఎవరో పాలమ్మడానికి వస్తున్నాడంట. అతని దగ్గరే అందరూ పాలని తీసుకుంటారంట. ఇన్ని రోజులు మనం పోసిన పాల డబ్బులన్నింటినీ ఈ రోజే ఇచ్చేశారు. రేపటి నుండి ఎవరు కూడా మన దగ్గర పాలని కొనరంట. అవునండి, ఎవరు కూడా రేపటి నుండి మన దగ్గర పాలు కొనరంట. కాంతమ్మ గారు కూడా ఇందాకే పాల డబ్బులు ఇచ్చి మేము మీ దగ్గర ఇక నుండి పాలు తీసుకోము అని చెప్పి వెళ్ళారండి. ఇలా అయితే మనం ప్రతిరోజు ఆవు పాలని పితికి వాటిని ఏం చేయాలండి? ఏం చేయాలో ఆ దేవుడే చూసుకుంటాడు, కానీ మనం మాత్రం ప్రతిరోజు పాలను పితుకుదాం. ఎవరైనా కొనకపోతే వాటితో నెయ్యి చెయ్యి లక్ష్మి. నెయ్యి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది కదా, మనము నెయ్యి కూడా అమ్మొచ్చు. అయినా కానీ ఆ సోము అనే వ్యక్తి ఎవరో, వాడు పాలెలా అమ్ముతున్నాడో మనము కూడా చూడాలి. వాడిపై ఒక కన్నేసి ఉంచాలి. అవునంటండి, వాడేమో చిక్కటి పాలు అమ్ముతున్నాడంట, మనం ఇన్ని రోజులు కల్తీ పాలు అమ్మామంట. ఇంతకీ వాడెవడో, వాడు ఎలాంటి పాలు అమ్ముతున్నాడో మనం వాడిపై ఒక కన్నేసి ఉంచాలి అని రామయ్య లక్ష్మి అనుకుంటారు. మరుసటి రోజు సోము దగ్గరే అందరూ పాలని కొంటారు. బాబు సోము, నువ్వు చాలా చిక్కటి పాలని పోస్తున్నావు. ఇలాగే ప్రతిరోజు మా ఊరిలోకి వచ్చి మా అందరికి నువ్వే పాలు పోయాలి. మేమంతా నీ దగ్గరే పాలు కొంటాము.
అలాగేనండి, ప్రతిరోజు నేనే మీ ఊరికి వచ్చి మీకందరికీ పాలు పోస్తాను అని చెప్పి సోము అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఈ ఊర్లో వాళ్ళందరికీ చిక్కటి పాలు ఒక 4-5 రోజులు పోసి ఆ తర్వాత కల్తీ పాలని, నీళ్లు కలిపిన పాలని వీళ్లకు పోయాలి అని సోము అనుకుంటాడు. లక్ష్మి, ఈ ఊర్లో వాళ్ళంతా ఆ సోము దగ్గరే పాలని కొంటున్నారు. ప్రతిరోజు వచ్చి పాలని పోసి వెళ్ళమని ఆ సోముకి చెప్తున్నారు. నువ్వేం బాధపడకు లక్ష్మి, దీన్ని చూస్తే ఎందుకో దొంగ వెధవలాగా అనిపిస్తున్నాడు. మళ్ళీ మనం పాల వ్యాపారం చేసుకుంటామనే నమ్మకం నాకుంది. ఇన్ని రోజులు ఎలాగైతే పాలని తీసామో అలాగే ఆ పాలతో నువ్వు నెయ్యి చేయి లక్ష్మి. అలాగేనండి, ప్రతిరోజు మనం ఆవు నుండి తీసే పాలతో నేను నెయ్యి చేస్తాను. కానీ మీరు మాత్రం ఆ సోముగాడి మీద ఒక కన్నేసి ఉంచండి. వాడు ఎప్పుడు దొరుకుతాడా అని మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే లక్ష్మి అని రామయ్య, లక్ష్మి అనుకుంటారు. మరుసటి రోజు నుండి సోము ఆ ఊరి ప్రజలందరికీ చిక్కటి పాలని పోస్తాడు. వారం రోజులు గడిచిన తర్వాత కల్తీ పాలను పోయడం ప్రారంభిస్తాడు. ఓసే సరస్వతి, ఈ సోము ఈ రోజు పోసిన పాలన్నీ కల్తీ పాలలాగా కనిపిస్తున్నాయంటే ఈ పాలల్లో పాలు కంటే నీళ్లే ఎక్కువ కనిపిస్తున్నాయి. అవును కాంతమ్మ గారు, నేనదే గమనిస్తున్నానండి. గత 4 రోజుల నుండి ఈ సోము ఇలానే కల్తీ పాలని పోస్తున్నాడు అని కాంతమ్మ, సరస్వతి మాట్లాడుకుంటారు. వీళ్ళు మాట్లాడుకునేది దూరం నుండి రామయ్య వింటాడు. అంటే సోము కల్తీ పాలను పోయడం ప్రారంభించాడన్నమాట. వాడు ఈ రోజు కల్తీ పాలను పోస్తాడు అంటే రేపు కూడా వాడు కల్తీ పాలనే పోస్తాడు. వాడు పాలల్లో నీళ్లు కలిపేటప్పుడు నేను రంగయ్యని తీసుకొని వెళ్లి చూపించాలి. అలా అయితే వాడు ఈ ఊర్లో పాలను అమ్మడమే బంద్ చేస్తాడు. అప్పుడు మేము మళ్ళీ పాల వ్యాపారం చేసుకోవచ్చు. ఈ ఆలోచన చాలా బాగుంది, ఇలానే చేస్తాను. మరుసటి రోజు ఉదయం రామయ్య రంగయ్య దగ్గరికి వెళ్తాడు. రంగయ్య గారు, ఏం చేస్తున్నారండి? ఏం లేదురా రామయ్య, పాలు పోయడానికి సోము వస్తున్నాడు కదా, ఆ పాల కోసం ఎదురు చూస్తున్నాను. అవునా రంగయ్య గారు, ఈ రోజు మా ఆవు కూడా పాలు ఇవ్వలేదండి. మనమిద్దరము కలిసి ఆ సోము ఇంటికి వెళ్లి పాలను తీసుకొచ్చుకుందాం పదండి. లక్ష్మి కూలి పనికి వెళ్తాను అని చెప్పింది. మళ్ళీ చాయ్ తాగకపోతే తలనొప్పిగా ఉంటుంది అని లక్ష్మి అంటుంది. అందుకని సోము ఇంటికి వెళ్లి పాలు తీసుకొచ్చుకుందాం పదండి రంగయ్య గారు. అలాగేనా రామయ్య, ఈ ఆలోచన బాగుంది. పద, వాడింటికి వెళ్లి పాలను తీసుకొచ్చుకుందాం అని రంగయ్య, రామయ్య ఇద్దరూ కలిసి సోము ఇంటికి వెళ్తారు. సోమునేమో పాలల్లో నీళ్లు కలుపుతూ ఉంటాడు. సోము అలా పాలల్లో నీళ్లు కలపడం రంగయ్య, రామయ్య చూస్తారు. అరే, ఇదేంటి రంగయ్య గారు, మీరు చిక్కటి పాలు తాగుతున్నారు అనుకున్నాను. మీరు కూడా ఇలాంటి కల్తీ పాలు తాగుతున్నారా? ఈ సోము ఆ పాలల్లో నీళ్లు పోస్తున్నాడండి, మీకు కనిపిస్తుందా రంగయ్య గారు? అవునరా, కనిపిస్తుంది. వీడేంట్రా పాలలో నీళ్లు కలిపి ఇవే చిక్కటి పాలు అని మమ్మల్ని మోసం చేసి మాకు పాలని పోసి మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఒరే సోము, ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం లేదు రంగయ్య గారు, అందులో పాలు ఎక్కువైపోయాయి. అందులోని పాలు ఇందులో పోస్తున్నానండి. ఇంతకీ మీరెప్పుడొచ్చారు? నువ్వు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు కదరా, అప్పుడే వచ్చాను. ఏంటి రంగయ్య గారు, నేనెందుకు పాలల్లో నీళ్లు కలుపుతాను? అందులో పాలు ఎక్కువైతే వాటిని ఇందులో పోస్తున్నానండి. నోర్ముయ్ వెదవా, నువ్వు ఇప్పుడు పాలల్లో నీళ్లు పోయడం నేను చూడలేదనుకుంటున్నావా? ఇన్ని రోజులు ఇలాంటి కల్తీ పాలని పోసి మమ్మల్ని మోసం చేశావు. ఈ రోజు నుండి నువ్వు మా ఊర్లో పాలమ్మడానికి వీల్లేదు అని చెప్పి రామయ్య, రంగయ్య ఇద్దరు కలిసి ఊర్లోకి వెళ్తారు. నేను ఈ ఊరి సర్పంచ్ గా మీకు చెప్తుంది ఏంటి అంటే, ఈ రోజు నుండి సోము మన ఊర్లోకి పాలమ్మడానికి రాడు. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. పాలల్లో నీళ్లు కలిపి చిక్కటి పాలు అని వాడు అబద్ధం ఆడి మనతో పాలని కొనిపిస్తున్నాడు. మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ రోజు నుండి సోముగాడు మన ఊర్లోకి పాలమ్మడానికి రాడు. ఈ రోజు నుండి మనకు రామయ్యనే ప్రతిరోజు ఆవు పాలని, స్వచ్ఛమైన పాలని అందిస్తాడు. అందరూ కూడా రామయ్య దగ్గరే పాలని కొనండి. ఈ ఒక్క రోజు మాత్రం పాల ప్యాకెట్ కొనుక్కోండి. రంగయ్య ఊరి సర్పంచ్ కావటంతో ఊరి ప్రజలంతా రంగయ్య మాట విని మళ్ళీ రామయ్య దగ్గరికి పాలను కొనడానికి వస్తారు. మళ్ళీ యథావిధిగా రామయ్య తన పాల వ్యాపారం కొనసాగిస్తాడు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది.